అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మమతా వర్షి ఛానల్. ఈరోజు టాపిక్ ఏంటంటే ఆల్రెడీ చూశారు, ఆనియన్ ఎగ్ ఫ్రై అన్నమాట. మా నెల్లూరు స్టైల్లో చూడండి. ముందుగా ప్యాన్ పెట్టుకొని బాండిల్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని సన్నగా తరుక్కున్న ఆనియన్స్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. చాలా సన్నగా తరుక్కోవాలండి. అప్పుడే నీకు ఎగ్కి ఆనియన్కి మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఇలా సిమ్లో పెట్టుకొని స్లో మోషన్లో బాగా కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు, మరి ఎక్కువ కాదండి, ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా బాగా ఫ్రై చేసుకోవాలి. నేను 2 ఆనియన్స్ తీసుకున్నాను, 3 కోడిగుడ్లు అయితే తీసుకున్నానండి. చూడండి, వాటి కాంబినేషన్ టేస్ట్ అనేది వేరే లెవెల్లో ఉంటుంది. చూసారు కదా, ఈ విధంగా స్లో మోషన్లో పెట్టుకొని చేసుకోవాలి. ఇప్పుడైతే తగినంత సరిపడంత ఉప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఉప్పు, తగినంత పసుపు 2 వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉప్పు పసుపు వేస్తే అంటే త్వరగా ఎర్రగడ్డ అనేది ఫ్రై అయిపోతుందండి. దానికోసమని కొంచెం సాల్ట్, కొంచెం పసుపు అయితే వేసుకున్నాను, సరిపడంత. ఎవరు టేస్ట్ తగ్గట్టు వాళ్ళు అన్నమాట. కొంచెంమంది ఉప్పు ఎక్కువ తినే వాళ్ళు ఉంటారు, తక్కువ తినే వాళ్ళు ఉంటారు కదండి. సో అందుకోసము తర్వాత 3 కోడిగుడ్లు అయితే పగలగొట్టి వేసుకున్నాను. దీన్ని అయితే బాగా ఫ్రై చేసుకోవాలండి. మంచిగా స్లో మోషన్లోనే మంచిగా ఫ్రై చేసుకోవాలి, లేకపోతే అడుగంటేస్తుందండి. ఈ విధంగా కలుపుతూ నీట్గా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా చూడండి. ఇప్పుడైతే చూడండి, ఎగ్కి ఫ్రై అయిన దానికి ఆయిల్ అనేది పైకి తేలుతుంది, చూసారా? ఆ విధంగా అయితే అడుగంటనివ్వకుండా నీట్గా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా అప్పుడప్పుడు గంటితో అట్లా స్మాష్ చేస్తూ ఉంటే అవి పలుకులుగా మంచి తినేటప్పుడు మన పంటికి మంచి టేస్ట్ అనేది వస్తుందండి. లేకపోతే అవి పెద్దగా ఉంటాయి. అందుకోసం స్మాష్ చేసినట్టు గంటితోనే ఆ విధంగా సపరేట్గా చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అప్పుడైతేనే బాగుంటుందండి. చూసారు కదండి, ఈ విధంగా. ఇప్పుడైతే మనకు సరిపడంత కారం, ధనియాల పొడి, చూడండి, ధనియాల పొడి సరిపడంత, ఇంకా నేనైతే కొంచెం గరం మసాలా అనేది యాడ్ చేసుకున్నానండి. కొంతమంది మసాలా ఇష్టపడిన వాళ్ళు వేసుకోవచ్చు, అది ఎవరిష్టం, ఎవరి టేస్ట్కి తగ్గట్టు అండి. నేనైతే వేస్తాను, నాకు మంచి ఫ్లేవర్ టేస్ట్ అనేది వస్తుందండి. దానికోసం చూసారు కదండి ఎంత కలర్ఫుల్గా ఎగ్ ఫ్రై అనేది, ఆనియన్ ఎగ్ ఫ్రై అనేది రెడీ అవుతుందో. చూసారు కదండి, ఈ విధంగా నీట్గా సిమ్లో పెట్టుకొని స్లో మోషన్లో నీట్గా కుక్ చేసుకుంటూ కలుపుతూ ఫ్రై చేయాలండి. అప్పుడే మొత్తం క్వాంటిటీ అనేది నీట్గా ఫ్రై అవుతుంది. అప్పుడే మనకు మంచి టేస్ట్ అనేది వస్తుంది. చూసారు కదండి, ఈ విధంగా. మీలో ఎంతమందికి ఆనియన్ ఎగ్ ఫ్రై అంటే ఇష్టమో కామెంట్ చేయండి. చూసారు కదండి, ఇప్పుడైతే మన ఆనియన్ ఎగ్ ఫ్రై అనేది రెడీ అయిపోయింది. చూసారా, ఎంతో టేస్టీ అండ్ ఆనియన్ ఎగ్ ఫ్రై అయితే రెడీ. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.